దేశంలోనే పొడుగుండే నది గంగా నది. పొడుగైన స్తూపం మధ్యప్రదేశ్ సాంచి స్తూపం. పొడుగుండే డ్యామ్ ఒడిశాలో ఉండే హీరాకుడ్ డ్యామ్. పొడుగైన బీచ్ మద్రాస్లో ఉండే మెరీనా బీచ్. అన్నిటికంటే పొడుగుండే రోడ్డు 7వ నెంబర్ నేషనల్ హైవే. చాలా పొడుగుండే రైల్వే ప్లాట్ఫామ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూర్ రైల్ స్టేషన్లు ఉంటది. ఇక అన్నిటికంటే పొడుగుండే బ్రిడ్జ్ ఏదంటే పాట్నా గంగా నది మీద ఉన్న మహాత్మా గాంధీ సేతు. మరి రైల్వే బ్రిడ్జ్ అంటే బీహార్ రాష్ట్రంలో సోన్ నది మీద ఉండే దెహ్రీ బ్రిడ్జ్. ఇది నిన్నటిదాకా ఇయాల్టికెళ్ళి ఇగో గిది. రైట్, ఇక దునియాల్ని ఎత్తైన రైల్ బ్రిడ్జ్ ఏడున్నదంటే కాశ్మీర్ చినాబ్ నది మీద. అటో గుట్ట ఇటో గుట్ట నడిమిట్ల నది 359 మీటర్ల ఎత్తుతోటి కట్టిర్రంటే చూడండిగా. ఫ్రాన్స్ దేశంలో ఉండే ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్లు ఎత్తే ఉంటది. దీని మీద రైలు ఏం తక్కువ కిలోమీటర్న్నర నడుస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఉరికినా గింత ఫరక్ పడది. గాలి దుమారం ఎంత రువడు వచ్చినా పేద భూకంపం వచ్చినా గింతగిన ఏం కాకుండా బందోబస్తు కట్టిరు 1400 కోట్లు పెట్టి. 28,000 టన్నుల ఉక్కు 6 లక్షల బోల్టులు పట్టినాయి. జమ్మూ శ్రీనగర్ నడుమ దూరం మస్తు తక్కువ అవుతుంది. ఇక ఇదేమో అంజీ బ్రిడ్జ్ సేమ్ మన తీగల బ్రిడ్జ్ లెక్కనే ఉన్నదిలే. దేశంలో రైల్వే బ్రిడ్జ్ ఇట్లా కట్టుడు ఇదే తొలుత. మరి ప్రధానమంత్రి మోడీ సార్ పోయి ఇలా 2 ఓపెన్ చేసి అంతా తిరిగిండు, అట్లనే రైలు బండి ఎక్కిండు. ఇంత గొప్ప ప్రాజెక్ట్ కాబట్టి జాతికి అంకితం చేసిండ్రు. అయితే పట్టాలు వార్చి ఉదంపూర్ శ్రీనగర్ బర్ముల్లా ఏరియాలను కలపాలనేది బ్రిటిష్ వాళ్ళ జమానాలో తయారైన ప్లాను. అటెంక రాజా హరిసింగ్ చేయబోయిండు కానీ కాలే. 1994లో సెంట్రల్ గవర్నమెంట్ ముంగట్టుకొస్తే 23 ఏళ్ల కిందట పనులు చాలా ఇయ్యాల రైలు తిరిగింది. అప్పట్లో 50 కోట్లతో ఒడిచేది ఉండే, ఇప్పుడు 46,000 కోట్లు అయ్యింది. స్టీమ్ ఇంజన్ నడపాలనుకుంటే ఏక్ నెంబర్ వందే భారత్ రైలు నడిచింది. ఇప్పుడు నడిమిట్ల ఎన్నో గుట్టలు సొరంగాలు. ఇంజనీర్లను కార్మికులను అందరినీ తారీఫ్ చేసి పాల్గామ్ అటాక్ ముచ్చటెల్ల పెట్టిండు. మన తెరువుకొస్తే ఊకునే ముచ్చటే లేదు. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి టెర్రరిస్టుల అడ్డాలు లేపేసినాము, పాకిస్తాన్ కు సుక్కలు చూపించినాము అనుకొచ్చిండు. పాకిస్తాన్ కభీ भी ऑपरेशन सिंदूर का नाम सुनेगा तो उसे अपनी शर्मनाक शिकस्त याद आएगी.